వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. భువనగిరి కలెక్టరేట్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హరీష్ రావు వైద్య శాఖ మంత్రిగా పరుగులు పెట్టిస్తున్నారని, జిల్లాలో 3 PHCలను సందర్శించామని తెలిపారు. 3 గంటల పాటు హెల్త్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలు తమ పట్ల నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని, అప్పుల పాలు కావద్దని, గర్భిణులకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటి పట్ల యుద్ధమే చేస్తుంది ప్రభుత్వం అని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40%, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 60% ఆపరేషన్లు అవుతున్నాయన్నారు. సాధారణ ప్రసవాన్ని ప్రోత్సహించాలని కేసీఆర్ కిట్లు ఇస్తున్నామన్నారు. నగదు ప్రోత్సాహాలు కూడా అందిస్తున్నామన్నారు. 15% మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు అవసరమవుతాయని, నొప్పులను భరించలేని ముహూర్తాలు పెట్టుకుని సిజేరియన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. సైన్స్ అభివృద్ధి చెందిందని, దయచేసి మూఢ విశ్వాసాలు నమ్మవద్దని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మలేరియా, డెంగ్యూలు లేవని, కోవిడ్ అనంతరం ప్రజల్లో వ్యాధి నిరోధకత తగ్గిందన్నారు. నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ డే అని, లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుందని, ప్రతి ఆసుపత్రికి వెళ్ళి లైసెన్స్ చెక్ చేసుకోవాలని అధికారులకు చెప్పామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువ అవుతున్నాయని, పిహెచ్సిలతో సమయపాలన పాటించాలని తెలిపారు. జనగామ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారని తెలిపారు. భువనగిరిలో 20వ తేదీన వ్యాధి నిర్ధారణ పరీక్షల సెంటర్ని ప్రారంభించడానికి మంత్రి హరీష్ రావు జిల్లాకు వస్తున్నారని తెలిపారు. త్వరలో ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఒక పెద్ద యుద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో తీసుకుంటే దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే సిజేరియన్ సెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉండటం జరిగింది. అలాగనే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అంటే హాస్పిటల్స్లో జరిగే ప్రసవాల సంఖ్య 100% ఉన్నప్పటికీ ఇవి మన ప్రభుత్వ హాస్పిటల్స్లో వచ్చేసి 60%, ప్రైవేట్ హాస్పిటల్స్లో వచ్చేసి 40% ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో సి సెక్షన్స్ పరంగా చూసుకుంటే మా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కేవలం 40% మాత్రమే సిజేరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. మిగిలిన 60% డెలివరీస్ కూడా మనకి నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం తీసుకుంటే సుమారు 90% పైగా మనం సిజేరియన్ సెక్షన్స్ రూపంలో అవుతున్నాయి. మీకు తెలుసు, ప్రతి సిజేరియన్ సెక్షన్కి మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఛార్జ్ చేసే పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక ప్రజల్ని ఆర్థికంగా దోచుకోవడమే కాకుండా దీనికి సంబంధించేసేసి ఇతర ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే నార్మల్ డెలివరీని మనం ప్రోత్సహించాల్సిన సమయం ఎందుకంటే ఇది నార్మల్ ప్రసవం అయితే తల్లి బిడ్డ ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగనే రెండో కాన్పు కూడా చాలా సహజ ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగనే బిడ్డ ఏదైతే ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ అవర్లో ఆ మురుపాలు తాగటం వల్ల ఇమీడియట్గా వ్యాధినిరోధక శక్తి ఆ పిల్లల్లో పెంపొందించే అవకాశం ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఇంతకుముందు చెప్పినట్లు ఈ సిజేరియన్ సెక్షన్స్ మీద యుద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న గైనకాలజిస్టులకి, ఈ ఆబ్స్టిషియన్స్ అందరికి కూడా స్పెషలిస్టులకి మేము వాళ్ళకి ఓరియంటేషన్ కండక్ట్ చేసాం. అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్కి వీళ్ళందరికీ కూడా మొత్తానికి వాళ్ళకు కూడా సెన్సేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. అండ్ మా డిప్యూటీ డిఎంహెచ్ఓస్, మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ఈ హాస్పిటల్స్ని విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆడిట్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్నెసరీగా, ఎందుకంటే నార్మల్గా సి సెక్షన్స్ సమాజంలో 15 నుంచి 20% మందికి మాత్రమే అవసరం. కరెక్టు ఒకటి ఉన్న వేకెన్సీస్ నింపడానికి, రెండోది ఏంటంటే ఉన్న ముగ్గురు కూడా ఎంత పని చేస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు ఈ హాస్పిటల్లో ఉంటున్నారు, ఎంతసేపు ప్రైవేట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ నర్సింగ్ హోమ్లో చూసుకుంటున్నారు, లేదా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే డెలివరీస్ని ఎన్ని వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ మంత్రివర్యులు గారు అంటే మీరు చూసేది టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, వీటి ద్వారా ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి స్పెషాలిటీ వైజ్, ప్రతి డాక్టర్ వైజ్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అమ్మ క్రితం నెల ఎన్ని డెలివరీలు మీరు చేశారు, ఈ నెల ఎన్ని చేశారు, లేదా ఒక జనరల్ సర్జన్ ఉందంటే ఎన్ని సర్జరీస్ మీరు లాస్ట్ టైం చేశారు, ఈ నెల ఎన్ని చేశారు. సో ఈ టైప్ ఆఫ్ రివ్యూ మా గవర్నమెంట్ ఆరోగ్య శాఖ మంత్రులు గారు తీసుకుంటున్నారు. సో డెఫినెట్గా రాబోయే 1-2 నెలల్లో తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. యా, దీనికి సంబంధించి మన అంటే యాక్చువల్గా నేను పబ్లిక్ హెల్త్, ప్రైమరీ హెల్త్కి సంబంధించిన వాడిని. బట్ ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా దానికి సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఒకటేమో క్యాజువాలిటీ ఎమర్జెన్సీ సంబంధించి ఈ జిల్లా హాస్పిటల్ని బలోపేతం చేయడానికి మా గవర్నమెంట్ మంత్రివర్యులు ఈ నెల 20వ తారీఖు వస్తున్నారు ఇక్కడికి, హరీష్ రావు గారు. వారు తప్పకుండా రివ్యూ చేసి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. రెండోది డయాగ్నోస్టిక్స్, ఈ పిఎస్సీలో కాకుండా హాస్పిటల్లో కాకుండా అన్ని జిల్లాల్లో కూడా టీ హబ్స్ అని పెట్టడం జరిగింది.
ఈ శాంపిల్స్ అన్నీ కూడా సెంట్రలైజ్ ల్యాబ్ తీసుకువెళ్ళేసి అక్కడే ప్రాసెస్ చేసేసి రిజల్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మొబైల్ ఫోన్స్ పంపించే ఏర్పాట్లు కూడా ఆల్రెడీ చాలా జిల్లాల్లో ఏర్పడింది. మన భువనగిరిలో కూడా, యాదాద్రి భువనగిరిలో కూడా అతి త్వరలో స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ మంత్రి వాళ్ళు 20వ తారీఖు వచ్చి శంకుస్థాపన దాన్ని చేస్తున్నారు. ఆ సర్వీసెస్ కూడా ప్రజలకు రాబోయే రోజుల్లో అందుబాటులో. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖకి ఇస్తున్న ప్రాధాన్యత మీకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా చూసుకుంటే మనం సుమారు 11,300 కోట్ల రూపాయలని మన వైద్య ఆరోగ్య శాఖకి గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎలకేట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి వైద్య ఆరోగ్య శాఖకి ప్రభుత్వము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగనే మా గవర్నర్లు మంత్రివర్యులు హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత డిపార్ట్మెంట్ని పరుగులు పెట్టిస్తున్నారు. మీరు కూడా చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎందుకంటే ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యండి డైరెక్ట్గా ఎవ్రీ మంత్ ఆశాలతోని ఏఎన్ఎంలతోని అలాగనే ఎవ్రీ మంత్ 5th వచ్చేసేసి మెడికల్ ఆఫీసర్స్ సూపర్వైజర్ స్టాఫ్తోని అలాగనే మిగిలిన డిపార్ట్మెంట్లో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వైద్య విధాన పరిషత్ కింద ఉన్నాయి కానివ్వండి, వీటన్నింటినీ కూడా రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మెయిన్లీ మేము ఈరోజు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ విజిట్ రావటము, అలాగనే కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని విజిట్ చేసి వాటిని తనిఖీ చేయటము, అలాగనే ఈరోజు జిల్లాలో ఉన్న మొత్తం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోని ఇంక్లూడింగ్ మెడికల్ ఆఫీసర్స్ అందరితోని కూడా మేము ఈరోజు విస్తృత స్థాయిలో సుమారు ఒక 3 గంటలు కూడా మీటింగ్ పెట్టుకొని అన్ని ప్రోగ్రామ్స్ ప్రభుత్వము ఏదైతే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందో వాటి పర్ఫార్మెన్స్ అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ వచ్చేసేసి మనం చూసుకుంటే అన్ని ఇండికేటర్స్లో పర్ఫార్మెన్స్ ఏదైతే చాలా మంచిగా ఉంది. బట్ కొన్ని ఇండికేటర్స్ మనం ఓవరాల్గా మనం ఇక్కడ మెటర్నల్ హెల్త్ పరంగా కానివ్వండి, చైల్డ్ హెల్త్ పరంగా, అలాగనే ఇమ్యునేషన్ పరంగా, అలాగనే డిసీజ్ కంట్రోల్స్ టీబీ, లెప్రసీ, మలేరియా, డెంగీ వీటికి సంబంధించి అంతా కూడా మనం రివ్యూ చేసుకున్నాం. దాంట్లో మెయిన్లీ మనం ప్రజలకి చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే పేదవాళ్ళు లేదా ప్రజల సంఖ్య కొంచెం తక్కువగా కనిపిస్తుంది, అంటే అవుట్ పేషెంట్ వచ్చేది. సో ఈరోజు విజిట్ చేసిన 3 PCSలో కూడా అది 30 నుంచి 50 మాత్రమే ఉంది. ప్రజలు కూడా ప్రభుత్వం ఎంతో శ్రద్ధ పెట్టేసేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతుల్ని మెరుగుపరుస్తూ ఉంది, డాక్టర్స్ని పెడుతూ ఉంది. అలాగే సబ్ సెంటర్స్లో కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ని పెట్టేసేసి వాటిని పల్లెదవకనాలాగా ఈరోజు తీర్చిదిద్దుతుంది. కాబట్టి ప్రజలు దయచేసి ఈ ప్రజారోగ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంచేసేసి మీరు దయచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రండి. అండ్ ముఖ్యంగా డెలివరీస్కి సంబంధించి కూడా, ప్రసవాలకు సంబంధించి కూడా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల వస్తువులు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులు పాలయ్యే బదులు దయచేసి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏదైతే ఉందో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. దాంతోపాటు కేసీఆర్ కిట్ రూపంలో సుమారు 12,000 రూపాయల పైగా మనం క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు ఒక కేసీఆర్ కిట్ను కూడా మనం ఈరోజు ప్రజలకి అందజేస్తూ ఉన్నాం. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసేసి మీరు అప్పులు పాలు కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలిసి యాదాద్రి భువనగిరిలోనే 1-2 హాస్పిటల్స్ని క్లోజ్ చేసాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకో 2-3 హాస్పిటల్స్ని క్లోజ్ చేయబోతున్నాం. ఇది ఒక యాదాద్రి భువనగిరి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మీద. ఒకటి, మా దృష్టికి చాలా హాస్పిటల్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకుండా రన్ చేస్తున్నారు, అంటే క్వాక్స్ వాళ్ళే హాస్పిటల్స్ పెడుతున్నారు, వాళ్ళే రన్ చేస్తున్నారు. వాటి మీద మా డిఎంహెచ్ఓస్కి ఇతర డిప్యూటీ డిఎంహెచ్ఓలు అందరికీ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళ లైసెన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాలి, వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అది ఒకటి. అండ్ రెండోది, ఈ సిజేరియన్ సెక్షన్ చేయాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని పరిస్థితుల వల్లనే వాళ్ళు సిజేరియన్ సెక్షన్ చేయడానికి అర్హులు అవుతారు. సో వాటన్నింటినీ కూడా రెగ్యులర్గా ఆడిట్ చేసేసి ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మా డిఎంహెచ్ఓ గారికి రెగ్యులర్గా రిపోర్ట్స్ పంపించాలి. సో ఈ కార్యక్రమం నిరంతరం నడుస్తుంది. ఆల్రెడీ గత 2 నెలల నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 20% తగ్గినాయి సి సెక్షన్స్ రేటు. రాబోయే రోజుల్లో మరింత తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ వచ్చేసేసి మొత్తం మీద 92%. ఈవెన్ ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా అక్కడ సిజేరియన్ రేట్ ఎక్కువగా ఉంది. మన దేశంలోని సదరన్ స్టేట్స్ ఏదైతున్నాయో అన్ని స్టేట్స్ కంటే కూడా మనం చాలా ఎక్కువ స్థాయిలో సిజేరియన్ సెక్షన్ రేట్లో ఉన్నాం. కాబట్టి దాని మీద ఇంతకుముందు చెప్పినట్లు యుద్ధం ప్రకటించాం. దాన్ని త్వరలో తప్పకుండా కూడా కంప్లీట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా అన్నప్పుడు మాత్రమే ఆ గర్భిణీ స్త్రీకి మనం సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో 90%, అలాగనే ప్రభుత్వ హాస్పిటల్స్లో 40% పైగా అవుతున్నాయి. వాటిని కూడా మనం 20% తేవడానికి మన యాదాద్రి భువనగిరి జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అట్లే ప్రజలకు కూడా
ఒక మూఢనమ్మకం అనుకోండి, లేకపోతే ఇతర కారణాలు అనుకోండి, ముఖ్యంగా ప్రజల్లో కూడా లేదు డెలివరీ అయ్యేటప్పుడు మా అమ్మాయి మా కోడలు ఈ నొప్పుల్ని భరించలేదని ఒక కారణంతో కానివ్వండి ఈరోజు ముఖ్యంగా ప్రజలు వచ్చేసేసి సిజేరియన్ సెక్షన్స్కి మొగ్గు చూపుతున్నారు. ఇంకో ముఖ్యమైన కారణం వచ్చేసేసి ముహూర్తాలు పెట్టుకొని, అంటే మంచి ముహూర్తంలో మంచి టైంలో పిల్లగాళ్ళని కలితే వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారని ఒక మూఢనమ్మకంతో ముహూర్తాలు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసేసి ఆ ముహూర్తాల్లో మాత్రమే డెలివరీలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా శోచనీయం. సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా మనం ఇలాంటి ముహూర్తాలను పట్టుకొని ఇలాంటి జ్యోతిష్యాలను పట్టుకొని మనం ముందుకు వెళ్ళినటువంటి మంచి విషయం కాదు. భగవంతుడు ఏదైతే నుదుట రాశాడో మనం ముహూర్తాలను మార్చడం వల్ల, టైంలని మార్చడం వల్ల వాళ్ళ రాతల్ని మారుస్తాము, పుట్టబోయే పిల్లల్ని రాతల్ని మారుస్తాం అనుకోవటం అది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. వాడు పుట్టాడు, ఆ టైంలో పుట్టినకి మంచిగా ఉందంటే తప్పకుండా మంచోడు అవుతాడు. ఆ మంచి అనేది మన పిల్లలకి అది నా డైరెక్ట్ నాది కాదు, బట్ నీకు కనుక్కొని చెప్తాను. నా సబ్జెక్ట్ ఎంసీహెచ్ ప్రతి జిల్లాలో ఎంసీహెచ్ ఉంటుంది. భువనగిరికి మెడికల్ కాలేజ్ వస్తుంది రేపు. అలాంటి పరిస్థితి వద్దు అని చెప్పేసి మా వాళ్ళు అలాంటి పరిస్థితులు చేస్తున్నారు కాబట్టి చిన్న వాటికి కూడా హైదరాబాద్ పంపిస్తున్నారు కాబట్టి మేము హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఓకే, అలాంటి పరిస్థితుల్ని మళ్ళీ రివర్స్ చేయాలనే ఉద్దేశం. అన్ని ఏరియాస్లో కూడా అలాంటివే మనం చేద్దాం. అంటే ఇక్కడ స్పెషలిస్ట్ దొరకడమే తక్కువ కదా. తప్పకుండా వస్తాయి, భువనగిరికి వస్తాయి తప్పకుండా. డిపిఎల్ క్యాంప్ అది సర్జన్ లేక క్యాన్సిల్ చేశారు. ఓకే, మరి ప్లాన్ చేసుకోండి. నేను రాకముందు అంటే డిపిఎల్ సర్జన్స్ అంటారు అన్నమాట. వాళ్ళు రొటేషన్గా తిరుగుతూ ఉంటారు అనమాట. ఎవ్రీ వీక్ ఒక జిల్లాకు వెళ్ళేసి సర్జరీస్ చేస్తుంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ డిపిఎల్ సర్జరీస్ అంటారు. అట్లా అంటే ప్రజల్లో కూడా బాగా అవగాహన పెరిగింది వాటికి సంబంధించినవి. ఇవి ప్రైవేట్లో చేరు ఎక్కువగా, గవర్నమెంట్లోనే జరుగుతుంటాయి. మీకు ఎప్పుడైనా సరే ప్రజల సమస్యలు ఉంటే మీరు వారిని దృష్టి పట్టరండి. లేదా మీకు సంబంధించి కూడా ఏమైనా ఉంటే తప్పకుండా మీరు పట్టుకొస్తారు. ఏమంటారు గారు ఆల్రెడీ దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్లో డయాలిసిస్ సెంటర్ రాబోతుంది. ప్రతి నియోజకవర్గంలో టెండర్ ప్రాసెస్ ఆల్రెడీ వస్తున్నది. ఒకటేమో ఆల్రెడీ ఉన్న 20 బెడెడ్ డయాలిసిస్ సెంటర్ ఉందంటే దానికి అడిషనల్ బెడ్స్ ఇస్తున్నారు వర్క్లోడ్ని బట్టి. ఇవి కాకుండా నియోజకవర్గంలో ఉన్న అది సిఎస్సి అయినా ఏరియా హాస్పిటల్ అయినా కానీ అక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టడానికి మా గవర్నమెంట్ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. చూసాను పిఎస్సిస్లో రూములు ఉన్నాయి మందులు, మీరు కూడా పోయి చూడండి. అవి మా బాధ ఏంటంటే వాటిని ఎక్స్పైరీ కాకముందు వాడుకోవాలి. ఈరోజు ఫస్ట్ మాట్లాడిందే ప్రజలకు నమ్మకం మీద. నా కింద ప్రాథమిక ఒకటి వచ్చిన పేషెంట్స్ని మనం ఒక హ్యూమన్ టచ్ అంటే మానవత్వంతో కూడిన స్పర్శ ఇవ్వటం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని మనం చూరగొనడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి కూడా మిస్ అయింది. నేను ఈరోజు చూశాను ప్రత్యక్షంగా. ఒక 3 పిఎస్సికి వెళ్ళడం జరిగింది మన జిల్లాలోనే. ఆడ 30-40 మంది కంటే ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు ఇంత పెద్ద జనాభా ఉన్న జిల్లా తర్వాత 30-40 వేలు ఉన్న పిఎస్సిలో మండలంలో వచ్చేసేసి 30-40 మంది కూడా రాదంటే మనం ఎలాంటి నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తున్నాం? డాక్టర్ మేము ఉన్నాను, లేదా మీరు వస్తే మేము మంచిగా సర్వీస్ ఇస్తున్నామని నమ్మకం కల్పించుకుంటే ప్రజలు రావడానికి అవకాశం ఉంటుంది. యాంటీనేటల్ చెకప్స్ మీద కానివ్వండి, డెలివరీస్ మీద కానివ్వండి, ఇమ్యునేషన్ మీద కానివ్వండి, వీటన్నిటి మీద ఇప్పుడు మనం ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా పనిచేయలేదని చెప్పు. ఎందుకు కోవిడ్ టైంలో పనిచేసింది ఇలాంటి ప్రజారోగ్య వ్యవస్థే. సో మేమేంటంటే ఒక ఎపిడమిక్స్లో అవుట్ బ్రేక్స్లో ఉన్నప్పుడే కాకుండా కూడా రెగ్యులర్ టైంలో కూడా మనం అలానే పనిచేయాలనే ఉద్దేశం. సో దానికోసం ఈరోజు మా ముఖ్య మంత్రివర్యుల దగ్గర నుంచి మా వరకు కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నాం. ఈ మధ్య మీకు తెలుసు మా హరీష్ రావు గారు జనగామ హాస్పిటల్కి సర్ప్రైజ్ విజిట్ వెళ్ళడం జరిగింది. అండ్ రెగ్యులర్గా పీసీస్ కూడా వారు విజిట్ చేస్తున్నారు. మేము మా హెచ్ఓడీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఈ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాము. మేమందరం కూడా ఈరోజు జిల్లాల పర్యటనలో భాగంగా ఇవన్నీ చూసి వాటిని ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసి ప్రజలకి మరింత మెరుగైన కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అండ్ ప్రతిరోజు కూడా మనకి కేసులు సుమారు 30 నుంచి 45 మాత్రమే గత 2 నెలల నుంచి కూడా రావడం జరుగుతున్నది. మన పాజిటివిటీ రేట్ వచ్చేసి కేవలం 0.3%. అలాగనే మన అబ్సల్యూట్ నెంబర్ కూడా చాలా తక్కువగా నమోదవుతున్నది. అండ్ ఈ రోజుకి రిపోర్ట్ అయ్యే 30 నుంచి 40 కేసుల్లో హైదరాబాద్లోనే సుమారు ఒక 25
30 కేసులు రావడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ మన భువనగిరి జిల్లా తీసుకుంటే గత నెల ఏప్రిల్ 20కి ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు ఒక కేసు కూడా రిపోర్ట్ కాలేదు. అండ్ రాబోయే రోజుల్లో కొత్త వేవులు రావని చెప్పి అనుకుంటున్నాం. అలాగనే ఏదైతే 4th వేవ్ వస్తుందో మీకు ఆల్రెడీ మేము ముందే చెప్పడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో 4th వేవ్ని కంప్లీట్గా రూల్అవుట్ చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే మన దగ్గర ససెప్టబుల్ పాపులేషన్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ వ్యాక్సినేషన్ కూడా మన మొదటి 2 డోసులు 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి సుమారు 100% మందికి పైగా ఇచ్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ కారణాల వల్ల 4వ వేవ్ మన తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పుకోవచ్చు. అండ్ రాబోయే రోజుల్లో ఇలాంటి వేవ్స్ కానివ్వండి లేకపోతే కొత్త వేరియంట్స్ కానీ రాకుండా ఉండటం కోసం మా గవర్నర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ కరోనా కట్టడి నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అండ్ రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఏదైతే ఎప్పటికప్పుడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్తలు చెప్తుందో దయచేసి ఆ జాగ్రత్తలు పాటించడం. అండ్ రెండవది ముఖ్యంగా మీ నుంచి మాకు కావాల్సిన సహకారం మీరు బహిరంగ ప్రదేశాలకి కానివ్వండి లేకపోతే మాస్ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం. అలాగనే ఎప్పుడైతే మీరు డ్యూ ఉంటారో వ్యాక్సినేషన్కి సంబంధించి ఆ డ్యూ డేట్స్ ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవటం. అండ్ ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు బూస్టర్ డోస్ ప్రికాషన్ డోస్ అయితే ఉందో తప్పకుండా ప్రతి 9 నెలలకు ఒకసారి వేయించుకోవడం వల్ల మీకు ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. అలాగనే ఇప్పుడు 12 సంవత్సరాల పైబడిన పిల్లలందరికీ కూడా మనం ఈరోజు వ్యాక్సినేషన్ అందుబాటులో తీసుకొచ్చాం. సో ఇప్పటివరకు ఎవరైనా పిల్లలు 12 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే దయచేసి మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళటం ద్వారా వ్యాక్సిన్ తీసుకొని ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది.